అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎవరికి హాని చేయను, ప్రతి ఒక్కరూ నా వాళ్ళే. గత సీఎం వేరు, నా ప్రభుత్వం వేరు. ఇది ప్రజాప్రభుత్వం. నేను అందరి వాడిని అంటూ రేవంత్ రెడ్డి ఏ ఒక్కరిని వదలకుండా ప్రతి ఒక్కరూ అండగా నిలుస్తూ నేనున్నానంటూ తెలంగాణ ప్రజలకు భరోసాను ఇస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అంధ విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలను పంపిణీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వీరితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా వీరితో కలిసి వాళ్ళందరికీ కూడా పరికరాలను పంపిణీ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణ అందించినటువంటి జిల్లా యంత్రాంగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట ఆ అంధ విద్యార్థులు అందరూ కూడా పాట పాడి వినిపించారు. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ చాపచాత గురువారయ భవ్య మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజాత వాహనాయ అతుల మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సృజన చిత్త కామితాయ శుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. ఈ పాటకు మంత్రముగ్ధుడైన రేవంత్ రెడ్డి అంధ విద్యార్థులు కళ్ళు లేకపోయినప్పటికీ వాళ్ళు ఎంత అద్భుతంగా పాట పాడారో, ఇలాంటి విద్యార్థులు ఇలాంటి దేవుడు ఇలాంటి శిక్ష వేయడం చాలా బాధాకరం. వీళ్ళందరికీ నేనున్నానంటూ భరోసా కల్పించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా విద్యార్థులు పాటలు పాడిన సిడిని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ గారు. కార్యక్రమంలో వీళ్లతో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సిఎంఓ వైఎస్డి వేముల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్తతిలతో పాటు తదితరులు కూడా పాల్గొనడం జరిగింది. సో చూస్తూనే ఉండండి శ్రీ బల అభిమన్యు ఛానల్. ధన్యవాదాలు.